SRK న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తాం. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో విజయవంతమైన వైసీపీ ధర్నా, సంఘీభావం తెలిపిన జాతీయ నాయకులు. గుంటూరు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భార్గవ్ తేజ అందరినీ కలుపుకొని పనిచేస్తానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అవసరమైతే ఈడీకి సిఫారసు చేస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖపై బుధవారం అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తాం. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. అఖిలేష్ యాదవ్ లాంటి ప్రముఖ నాయకులు ఈ ధర్నాకి సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విపక్ష పార్టీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఇప్పుడు చెరిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో 35 రాజకీయ హత్యలు జరిగాయని గుర్తు చేశారు. And we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than
30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into their houses, destroying the properties within. Where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. గుంటూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా భార్గవ తేజ బుధవారం బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం అధికారిక లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించిన భార్గవ తేజ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధుల్ని కలుపుకొని జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నేను గత 2 సంవత్సరాలు కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయడం జరిగింది. అంతకుముందు కందుకూరులో సబ్ కలెక్టర్గా, ఈస్ట్ గోదావరిలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. మా స్వగ్రామము ప్రస్తుత సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం. మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, సిబ్బంది, అలాగే మీడియా మిత్రులు, అధికారులు, అనధికారులు అందరి యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు ఎటువంటి డిలే లేకుండా టైంకి ఎఫిషియెంట్గా సర్వీసెస్ అందించడానికి అందరి సహకారంతో కష్టపడడానికి చర్యలు తీసుకుంటాం.
వైసీపీ గుంటూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పొన్నూరు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. వైసీపీలో తనకి సముచిత స్థానం దక్కలేదని, కొందరు వ్యక్తులు తనని మానసికంగా కృంగదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఉమారెడ్డి అనుభవాన్ని కూడా వైసీపీ వినియోగించుకోలేకపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించాను. కానీ పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ ఇష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించడం, తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం, ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది. అయినా కూడా ఏదైతే మా పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారో వారి యొక్క శిక్షణతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని మోసం చేసిన వ్యక్తి, చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీలో వివిధ హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం గత 5 సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో రోజు గుర్తింపు రాకపోదా అని ఎదురు చూస్తున్న పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళకి చాలా బాధాకరమైన సంఘటనలు ఎన్నో చూసినా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి చెప్పడం. సో రాబోయే రోజుల్లో మా ఒక ప్రణాళిక అందరూ కూడా కలిసికట్టుగా తీసుకొని రాబోయే రోజుల్లో మా ప్రయాణం ఏ విధంగా ఉంటుందో మరొకసారి మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అది ఈ యొక్క సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15,000 కోట్ల బడ్జెట్ కేటాయించడాన్ని స్వాగతిస్తూ ఎన్డీఏ కూటమి నాయకులు బుధవారం ధన్యవాద్ మోదీజీ ధన్యవాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు శంకరవిలాస్ సెంటర్ నుండి లాడ్జీ సెంటర్ వరకు ఈ సందర్భంగా కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి నిన్నటి బడ్జెట్ ఉదాహరణ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పోలవరాన్ని వైసీపీ పక్కన పెడితే దాని బాధ్యత కూడా కేంద్రం తీసుకోవడం శుభ పరిణామమని కొనియాడారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చెలకైల అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. आंध्र प्रदेश
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా చెందుతుండటానికి నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు శుభారంభంగా నిధులు కేటాయించడం, ఈ 15,000 కోట్ల రూపాయలు అయిపోయినామంటే మళ్ళీ కూడా ఇన్ని కావాలని నిధులు ఇస్తారని నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు తెలియజేసినందుకు మీ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆనందపడుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ఎకనామిక్ కారిడార్ ఉందో వాటిని కూడా మళ్ళీ పునఃప్రారంభించి సబ్సిడీస్ ఇచ్చి తద్వారా యువతకి ఉపాధి హామీ కల్పించడం, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ ప్రాంతాన్ని కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, ఉత్తరాంధ్రని స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, తద్వారా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి యువతకి బంగారు భవిష్యత్తు చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఎన్నికల హామీలో ఇచ్చేది సైకిల్, ఇచ్చేది కమ్మనం, బాధించేది జనసేన అని మేము ఏదైతే తెలియజేసామో ప్రజలు విశ్వసించి 121 సీట్లని కూటమికి ఇవ్వడం, ఈ యొక్క అనుగుణంగానే మేము ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి అడుగులు ఇచ్చాము. పోలవరం ప్రాజెక్టుకి ప్రతి పైసా కూడా ఇస్తానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DPR ప్రకటించిన ఎమ్మటే కూడా ప్రతి పైసా ఇచ్చింది. అట్లానే ఈ లోకల్ బాడీస్ ద్వారా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్కి రోడ్లు, విద్యుత్ లైన్స్కి కావాల్సిన నిధులు కూడా ఇస్తామని తెలియజేయడం, ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెందడంతో పాటు యువతకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తే నిధులు కానీ ఈ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, ఇంకా మరిన్ని నిధులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆరంభమే తప్పితే ఇక్కడితో ఆగదనేది కూడా మేము మరీ తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా నరకాసుడు పాలన నుంచి విముక్తై ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆనందదాయకంగా నిన్న 15,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి కేటాయించడం, మనకిగా నిధుల కొరత లేదని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఏదైతే మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్కి కంకణం కట్టుకున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పడేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంతా మేమే తీసుకుంటామని చెప్పేసటం చాలా ఆనందకరమైన విషయం. అలానే అభివృద్ధికి, సంక్షేమానికి మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు తోడై రావటం అనేది ఇలా ప్రజలందరూ కూడా సుశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలాగా మళ్ళీ వెలుగొందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రం ఇచ్చినటువంటి ఈ నిధుల ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అట్లానే ఇది ప్రారంభమే, నిధులు కొరత లేకుండా చూస్తామని చెప్పేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇస్తామని చెప్పేసి నిన్న సీతారామన్ గారు మాట్లాడటం అనేది చాలా అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్కి ఎదురే లేదు. మనము సుసంపన్నంగా ఈ ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుందని చెప్పేసి ఈ కూటమి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 161 సీట్లు ఇచ్చారో దానికి వాళ్ళ ముగ్గురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా వారికి ఒకసారి మోదీ గారికి
ప్రత్యేక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. గుంటూరు లేదా పల్నాడు జిల్లాకి మహాకవి గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. జాషువా వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలతో కలిసి నగరం పాలెంలోని జాషువా విగ్రహానికి బుధవారం డొక్కా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ జాషువా గుంటూరు వ్యక్తి కావటం మనందరికీ గర్వకారణమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జాషువా భవన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా తెలుగు భాషాభిమానులకి, తెలుగు ప్రజానీకాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి వారి యొక్క సేవలు, వారు తెలుగు భాషకు వారు చేసిన సేవ, మన గుంటూరు జిల్లాకు వారు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు, ప్రపంచ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సాహిత్యాన్ని, పద్య కవిత్వంలో ఒక మధురమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి గుర్రం జాషువా వారు తెలుగువారు అవ్వటం, వారు మన జిల్లాకు చెందినవారు అవ్వటం అనేది నిజంగా మనందరికి గర్వకారణం. వారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని మన్నం చేసుకుంటూ, వారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ, తెలుగు సమాజం ఎలా మారాలి, భారతదేశం ఎలా మారాలి, భరతమాత కోసం పరితపించినటువంటి మహాకవి గుర్రం జాషువా. భరతమాత స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని మహాత్మా గాంధీ శిష్యుడిగా అనేక కార్యక్రమాలు, అనేక సాహిత్య సృష్టి చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. మరి ఆయన ఈ పల్నాడు ప్రాంతంలో, గుంటూరు, వినుకొండ ఈ ప్రాంతాల గురించి అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. తెలుగు పలుకులు పలికించాడు. తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన. తెలుగు నుడిగారానికి గుడి కట్టాడు ఆయన. అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప కవి సామ్రాట్ గుర్రం జాషువా గారిని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాషువా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాషువా అభిమానులు, సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అలాంటి గొప్ప కవిని, తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క. దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా దాని విషయమై, ఆయన భాషాభిమాని కాబట్టి ఆయనన్నా దాని సానుకూల దృక్పథం చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాషువా గారి వర్ధంతి సందర్భంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మాణిక్య వరప్రసాద్ గారు చెప్పిన విషయాలన్నిటి కూడా నేను ఏకీభవిస్తూ, జాషువా గారి యొక్క సాహిత్యాన్ని, ఆయన ఆదర్శాలను, ఆయన యొక్క భావజాలాన్ని సమసమాజ నిర్మాణ స్థాపనే ధ్యేయంగా జరిగినటువంటి ఆయన రచనల్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాషువా గారి పేరు మీద ఒక కళాపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారికంగా ఉమ్మడి రాష్ట్రంలో జాషువా గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి కళాపీఠం ఏదైతే ఉందో ఆ కళాపీఠానికి ప్రభుత్వ పరంగా నిధులు కూడా సమకూర్చడం జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతి కలని కేంద్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం మార్కెట్ సెంటర్ లోని హిందూ కళాశాల ఆవరణలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు రాజధానితో ముడిపడి ఉందని, రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకి అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. డాక్టర్ శనక్కేయ ఉమాశంకర్
ప్రభాకర్ మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వర్మ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం కలిగినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరూ భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడి ఉండే విషయాన్ని గమనిస్తూ ఆయన ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉపయోగకరం అవుతుంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఎందుకంటే అమరావతి అనేది కేవలం ఒక రాజధానియే కాదు, ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం అనేక ఉద్యోగాల అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అందులో అంతేకాకుండా ముఖ్యంగా 8 జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లాకు కూడా 50 కోట్ల రూపాయలు నిధులను అందించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం, ఆంధ్ర రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈరోజు దాదాపు పెద్ద ఎత్తున బడ్జెట్ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే చెన్నై నుంచి అలాగే హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేటువంటి మార్గంలో ఓర్వకల్లు దగ్గర పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సెజ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం చాలా శుభ పరిణామం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మోడీ సర్కార్ గారు పెద్దపీట వేసి అత్యధిక ప్రాముఖ్యతతోటి 15,000 కోట్లు అమరావతికి శాంక్షన్ చేశారు. అలానే రాయలసీమ, ప్రకాశం జిల్లాల డెవలప్మెంట్కి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేశారు. అలానే పోలవరాన్ని కూడా డెవలప్ చేయడానికి పూనుకున్నారు. ఇలాగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఆంధ్రప్రదేశ్ రాకెట్లా ముందుకు దూసుకెళ్లి దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా ఉంటుందని నమ్ముతున్నాను. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకి వరాలు, ప్రజలపై భారాలు మోపిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. కొత్తపేటలోని మల్లీలింగం భవనంలో బుధవారం జంగాల మాట్లాడారు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం శుభ పరిణామం అయినప్పటికీ ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప ఉక్కు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడం బాధాకరమని చెప్పారు. అరుణ్ కుమార్, నాజర్జీ, వలి, జంగాల చైతన్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. నితీష్ కుమార్ని, చంద్రబాబుని సంతృప్తిపరచాలనేటటువంటి దాంతో వాళ్ళకు కొన్ని, మనకు రాజధానికి 15,000 కోట్లు సమకూర్చడం జరిగింది. కానీ అసలు కీలకమైనటువంటి అంశాల జోలికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాట వరుసకు అన్నారు తప్ప ఇంత నిధులు కేటాయిస్తున్నామని చెప్పి స్పష్టమైన గ్యారంటీని నిర్మలా సీతారామన్ గారు ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ధరలు తగ్గించడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు ఏమాత్రం కూడా జరగలేదు. అలాగే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇంతకంటే పచ్చబద్దాలు ఎప్పుడూ లేదు. గతంలో ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ వాగ్దానాలన్నీ నీటి గడిచిపోయినాయి. ఇప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధపు వాగ్దానాలని చేయడం అనేది జరిగింది. ఇక కార్పొరేట్లకి రెడ్ కార్పెట్ పరిచి కార్పొరేట్ శక్తులకి పూర్తి స్థాయిలో మేలు జరిగే పద్ధతుల్లో కార్పొరేట్ కలర్ కోటింగ్ ఇచ్చి ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ రూపంలో మరొకసారి కార్పొరేట్లకి పెద్దపీట వేసి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మొండి చేయి చూపించడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది.
ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రంగాలకు సంబంధించి నిర్లక్ష్యం చేయబడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తగినటువంటి పద్ధతుల్లో నిధులు లేకపోవడం స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే రైతన్న ఆర్తనాదాల నుంచి బయటపడేటటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్లో ఏమి కూడా గ్యారెంటీ అనేది లేకపోవడం కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుతో రాష్ట్ర రాజధాని అమరావతికి రాజసం వచ్చిందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనకిల రాజకుమారి అభివర్ణించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపించిన చొరవ ప్రజలంతా గుర్తు పెట్టుకుంటారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒక చొరవతోటి మన రాజధానికి రాజసం వచ్చింది. మెయిన్ గా పోలవరం మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ అవుతుంది. దీనివల్ల నీటి భద్రత, రైతులకి మంచి లైఫ్ లైన్ గా మారుతుంది. ఇంకోటి, ఆయన ఒక సమర్థత నాయకత్వంలో విజనరీ లీడర్గా ఇండస్ట్రియల్ జోన్ డెవలప్మెంట్, ఇంకా ప్రత్యేక నిధులతో బ్యాక్వర్డ్ వెనుకబడిన రాయలసీమ ప్రకాశంలో మంచి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారు. సో యువతికి మంచి ఉద్యోగాలు, దీనివల్ల మంచి వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు. దీనివల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ మంచి పురోగతి, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆశిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తాం. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో విజయవంతమైన వైసీపీ ధర్నా, సంఘీభావం తెలిపిన జాతీయ నాయకులు. గుంటూరు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భార్గవ్ తేజ, అందరినీ కలుపుకొని పనిచేస్తానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.